తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. మొత్తం 13 మందికి వేర్వేరు శాఖలు, విభాగాలలో పోస్టింగ్లనిచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. స్మితా సబర్వాల్ సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్ యువజన వ్యవహారాలు, పర్యాటకం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. ఆ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆర్థిక కమిషనర్ సభ్య కార్యదర్శిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సి ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయి అదనపు బాధ్యతల్లో ఉన్న ఎన్ శ్రీధర్ రిలీవ్ అయ్యారు. ఎక్స్చేంజ్ కమిషనర్ ఈ శ్రీధర్ బదిలీ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. దేవాదాయ శాఖ కమిషనర్గా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ రెండు చోట్ల ఉన్న బి వెంకటేశం, హనుమంత్ కొడింబ రిలీవ్ అయ్యారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న డాక్టర్ టీకే శ్రీదేవి రిలీవ్ అయ్యారు. గనుల శాఖ కార్యదర్శి కె సురేంద్రమోహన్ రవాణా శాఖ కమిషనర్గా బదిలీ అయ్యారు. అక్కడ ఎఫ్ఏసీగా ఉన్న కె ఇలంబర్తి రిలీవ్ అయ్యారు. వెయిటింగ్ లో ఉన్న చెవూరి హరికిరణ్ ఎక్స్చేంజ్ శాఖ కమిషనర్గా నియమితులయ్యారు. ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి డి కృష్ణ భాస్కర్ ట్రాన్స్కో సీఎండిగా బదిలీ అయ్యారు. అలాగే ఉప ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో కొనసాగించాల్సి ఉంటుంది. ఆయనకు వెయిటింగ్ లో ఉన్న జి సృజన, చిట్టెం లక్ష్మిలకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్గా సృజన, ఆయుష్ డైరెక్టర్గా చిట్టెం లక్ష్మిలను అపాయింట్మెంట్ చేసింది. కార్మిక శాఖ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిగా బదిలీ అయ్యారు. అక్కడున్న ఎఫ్ఏసీ ఏ దేవసేన రిలీవ్ అయ్యారు. కార్మిక ఉపాధి కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ కు అదే శాఖ కమిషనర్ గా అదనపు పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది.